మీరు గమనించారో లేదో ఈ రోజు వరకు మేము ఒక్కరి పైన కూడా అక్రమ కేసులు అనేది పెట్టలేదు తాడిపత్రి నియోజకవర్గంలో. పోయినసారి నా పైన, నా భార్య పైన, మా నాయన పైన, అమ్మ పైన లేనోడు లేరు. ప్రతి ఒక్కరి పైన కేసులు ఉన్నాయి. ఇక్కడ ఒక్కరిపైన కేసు లేదా చెప్పండి? ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్ నాయకుడు కాదు కానీ ఎవరి కార్యకర్త అయినా స్వేచ్ఛగా తిరుగుతున్నారు, వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకుంటున్నారు, ముందుకు పోతున్నారు. మేము చెప్పేది ఒకటే, మా ప్రజలు చెప్పేది ఒకటే, ఫ్యాక్షన్ మాకొద్దు, అందుకే మాకు పెద్దారెడ్డి వద్దు అంటున్నారు. అంటే ఫ్యాక్షన్ ఉంటుందనే పెద్దారెడ్డిని రానిలేదనుకో. అంతే కదా, అంతే కదా. ఇప్పుడు మీకు నేను చెప్పానా, వీళ్ళు ఎవరైనా చెప్పారా? ఆయనకే ఆయన మైక్లో చెప్పినాడు, ఖచ్చితంగా ఫ్యాక్షన్ మొదలు పెడతా, ఏ విధంగా చేసేటోడో ఆ విధంగా అంతకంటే మించి చేస్తా అన్నాడు. ఏ పార్టీ వచ్చినా ఎవడు మాట్లాడతారు ఈ కాలంలో? ఎవరన్నా మాట్లాడే మాటలు అసలుకి ఎవరు ఒప్పుకుంటారు ఫ్యాక్షన్ అంటే? ఫ్యాక్షన్ వద్దు అని చెప్పే చాలా మంది ఊర్లో వదిలిపోయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ నేను ఫ్యాక్షన్ మొదలు పెడతా అంటే ఎవరు ఒప్పుకుంటారు? అందుకే రానిలేదు అనుకోవచ్చు. మేము కాదు, ప్రజలే రానియట్లేదు, రానిరు ఎవరికి. నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ముక్కుకుంటున్నారు, రాకూడదు పెద్దారెడ్డి వచ్చినాడంటే మాత్రం ఏదో ఒకటి మొదలైతే గొడవలు. ప్రశాంతంగా ఉన్నారు ప్రతి ఒక్కటి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. నాకు తెలిసి వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు కూడా ఇదే ఇంట్లో హాయిగా పడుకున్నారు. టీడీపీ వచ్చినా కూడా మాకు ఎటువంటి కేసులు ఈ రోజు వరకు లేవు అని చెప్పి